గుడ్డు పగలకుండా ఉడకబెడతాం అనేది ఒక మంచి కళ. మంచిగా కోల్డ్ వాటర్ అనేది తీసుకోండి. కోల్డ్ వాటర్ తీసుకుని మనకి గుడ్డు మునిగేంత వరకు సరిపోతుంది. ఆ తర్వాత అందులో మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని గుడ్లు పెట్టండి. మరీ ఎక్కువ పెట్టద్దు, ఎక్కువ పెడితే కొట్టుకుంటాయి. సో ఆ తర్వాత ఏం చేస్తారంటే అందులో ఉప్పేయండి. ఉప్పేస్తే ఏమవుతుందంటే వాటర్ డెన్సిటీ అనేది పెరిగి గుడ్డు అనేది ఎక్కువ కింద తగలకుండా ఉండిద్ది, ఎక్కువ ఫ్లోట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒక 1 minute హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్కి షిఫ్ట్ చేసేయండి. ఆ తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేండి. 5 minutes తర్వాత అలా ఉడికింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గుడ్డు పగలకుండా ఉడకబెడతాం అనేది ఒక మంచి కళ. గుడ్డు పగలకుండా ఉడకబెడతాం అనేది ఒక మంచి కళ. చూసారా, క్రాక్ వచ్చినా కూడా అందులో నుంచి మాత్రం దానిలో నుంచి ఒక గుడ్డు సొన అనేది బయటికి రాలేదనమాట. జనరల్గా మీరు చూస్తుంటారు మొత్తం అంతా వాటర్ అంతా సొనతో నిండిపోయి పొంగుతూ ఉంటుంది. ఎందుకని అంటే అలా మనం ఫస్ట్ బాయిల్ చేసేటప్పుడే వాటర్ టెంపరేచర్ మన గుడ్డు టెంపరేచర్ సేమ్గా ఉంది కాబట్టి నిదానంగా వాటర్తో పాటు హీట్ అవుతా ఈ గుడ్డు లోపల ఉన్న ఫస్ట్ లేయర్ కూడా బిగుసిపోయింది. సో అందువల్ల ఒకవేళ అది పగిలినా కూడా లోపల నుంచి అనేది సొన బయటికి రాలేదు. అందుకు ఉపయోగపడుతుంది అనమాట అది. సో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే మాత్రం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.